ఆ రోజున డాక్టర్ సుధాకర్ అయ్యా ఇక్కడ మాస్కులు లేవయ్యా అన్నందుకు వాడిని పిచ్చివాడిని చేసి ఆ డాక్టర్ గారిని చనిపోయేలాగా చేసినటువంటి వింత ప్రభుత్వాన్ని మనం శాంతి భద్రతలకు వస్తే ఈ రోజున వాళ్ళకి కావాల్సినటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ని క్రియేట్ చేయడమే కాకుండా ఎలాంటి పరిస్థితుల్లో అయినా సరే ఈ గంజాయి రాష్ట్రంలో గంజాయి లేకుండా చేయాలి, గంజాయి వనాన్ని పారదోలాలని చెప్పి ఈగల్ టీంని ఏర్పరిచి శాంతి భద్రతలను కాపాడే విషయం ఉక్కు పాదంతో అణిచివేస్తున్నటువంటి ఆ రకంగా శాంతి భద్రతను కాపాడుతూ ఉన్నటువంటి ప్రభుత్వాన్ని మనం చూస్తూ ఉంటాం. అంతేకాకుండా ఈ రోజున మౌలిక వసతుల కల్పనకి స్కిల్ డెవలప్మెంట్ ప్రత్యేకంగా 1232 కోట్లు. ఏది అవసరం సాంకేతిక పరిజ్ఞానాన్ని ఇవి గూగుల్ ఈ రోజున మనం తీసుకొచ్చుకున్నది డేటా సెంటర్ని, ది సెకండ్ సెంటర్ ఇన్ ద హిస్టరీ ఆఫ్ ద వరల్డ్. ఒకటి అమెరికాలో ఉంటే, రెండు భారతదేశంలో ఉన్నటువంటి ఆంధ్ర రాష్ట్రంలో ఉంటే వైజాగ్లో ఏర్పరిచినటువంటి ఘనత చంద్రబాబు నాయుడు గారు. పారిపోయిన పరిశ్రమలు పట్టుకొస్తా ఉన్నాం, పరిశ్రమలు నెలకొల్పుతా ఉన్నాం. ఏదైతే ఎన్నికల మేనిఫెస్టోలో ఆ రోజు చెప్పుకున్నామో ఉద్యోగ వసతిని కల్పిస్తాం, నిరుద్యోగ యువకులకి ఉద్యోగ ఉపాధిని ఉత్పాదకతని ఆ రకంగా ఈ యొక్క రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో పైకి తీసుకొస్తామని చెప్పి ప్రధానంగా ఈ ప్రభుత్వం బాధ్యత కలిగినటువంటి ప్రభుత్వం. ఈ ప్రభుత్వం మాటలు చెప్పే ప్రభుత్వం కాదు. ఈ ప్రభుత్వం యొక్క లక్ష్యం ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్క కుటుంబాన్ని ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా అత్యున్నతమైన ప్రమాణాలతో కూడినటువంటి సమాజంలో జీవించేలాగా చేయటం అనేదే ఈ కూటమి నాయకత్వం యొక్క ధ్యేయం అని చెప్పి, అలాంటి ధ్యేయంతో బాధ్యతతో కూడినటువంటి శైలితో పాలన చేస్తున్నటువంటి పారదర్శకతతో కూడినటువంటి ప్రభుత్వంగా ఈ బడ్జెట్ మనం గుర్తించాల్సినటువంటి అవసరం. ఈ బడ్జెట్లో ప్రతి అంశం కూడా ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ యొక్క మీడియా సమావేశంలో పాల్గొన్నారు. మీడియా ద్వారా, ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా, పేపర్ మీడియా ద్వారా ప్రజలందరికీ కూడా తెలిసేలాగా మీరు చేయాల్సిన బాధ్యత పార్టీగా, పార్టీ నాయకత్వంగా మనందరం కూడా ప్రతి పైసాకి ఏ రకంగా జవాబుదారితనంగా వీఆర్ ద వాచ్ డాగ్స్ ఆఫ్ ద ట్రెజరీ ఆఫ్ దిస్ ఆంధ్రప్రదేశ్.